ఏమంటే పౌలు గారు కానీ ఎలా ఉన్నాడంటే వెనక ఉన్న వాటిని మర్చిపోయాడు. ప్రతి దాంట్లో రోల్ మోడల్గా ఉంటున్నాడు. అసలు మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను, ఈరోజు మీరు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము చూడండి ఒకసారి. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం అనుకుంటానమ్మా. అందరూ చూడండి, చాలా మంచి మాట. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ శ్రమ గురించి ఇదివరకు మీకు చెప్పాను, దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని వివరించి చెప్పాను. ఓకే, 17. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును అన్నాడు. అది ఎక్కడనేది మీకు చెప్తాను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము దొరుకును, నాకు అప్పగింపబడును. 18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా, ఇక్కడ పాయింట్ ఆలోచించండి. సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. సువార్తను ఎలా ప్రకటించమన్నాడు? ఉచితముగా. దానికి రేటు కట్టమన్నాడు. సువార్తకు రేటు కట్టమని బైబిల్లో ఎక్కడుంది?